ఇవాళ ఇంట్రెస్టింగ్ వార్త ఏదన్నా పట్టుకరా అని చెప్పి మన రాజేష్ను మరి ఏం చేసిండో ఆ పని అరుచుకుందాం. గుర్రం సకిలింపు కంటే ఎక్కువ గుర్రు కొడుతున్నాడు కదా. ఓర్ వారే లే, వీడేంది నిద్రలో గట్ల కొట్టుకుంటున్నాడు. నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళని చూసినాం కానీ అట్లా కొట్టుకునే అలవాటు కూడా ఉంటుందా ఎట్లా? ఒరేయ్ నువ్వా వార్తదేరా అంటే పన్నావు మంచిగా. పోదామని అనుకున్నా, ఒక్క 10 నిమిషాలు అంటే నిద్ర పట్టింది. సిగ్గుండాలి కొంచెం అన్న ఆఫీస్లో వండేతందుకు. ఈ మాటలు పడొద్దనే నాకు నైట్ షిఫ్ట్ చేయమని చెప్పేది. రాత్రిపూట ఏం పని ఉంటది? దయ్యాలు తిరిగేయాల దాయి దాయి దమ్మ అని పాటలు పాడుకుంటావా? అచ్చా, నైట్ షిఫ్ట్ అయితే జరసేపు అటు ఇటు తిరిగి ఆరాంసే వండుకుందామనా? అబ్బా కాదు అని నిజంగా పని చేసేది, అందుకే పొద్దున పోయినాక వండుకుంటా ఇంట్లో. అదేంది రాత్రిపూట ఇంట్లో నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోడేంది? నిండా చెద్దరు కప్పుకొని వన్నా అని ఒకటే సౌండ్. చెవు పోటేమో, చెవుల్లో జీవి తీసుకోవాల్సింది. అది జీవి సౌండ్ కాదు, మూగ జీవి సౌండ్. అంటే దోమలు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అన్నేమో గాని దోమలు మూగ జీవాలు కాదు అని అర్థమైంది. మరి అంతంత సౌండ్ చేస్తుంటే అవి మూగ జీవాలు ఎట్లయితే చెప్పు. ఇల్లు అన్నాక దోమలు, పెళ్ళైనాక లొల్లులు కామన్. ఏంది తల్లి కామను? రాత్రి వండుకున్నాక పొద్దున్న లేచి చూసేసరికి ఐ సినిమాల విక్రమ్ లెక్క అవుతున్నది. పెయ్యి అంతా గోకి గోకి దద్దులతో. తెలుసా, ఇందాక చూసినావు కదా పన్నంక ఎట్లా కొట్టుకున్నానో, చెంపల మించి ఏడబడతాడా. దోమలను కొట్టి అట్లా అలవాటు అయిపోయింది. రోజు దోమల బిల్లు వెలిగించుకోవచ్చు కదా. తినగదేమో తీయగా నుండు అన్నట్టు దోమల బిల్లల వాసన పీల్చి వాటికి కూడా అలవాటు అయినట్టున్నాయి. పోతనే లేవు అసలు. ఒక పని చేయి, వేపాకు కర్పూరం కలిపి నిప్పు పెట్టు, ఆ పొగకు పోతాయి. ఆ పనులు కూడా అన్ని అయినాయి. పొగ పెట్టినాక 10 నిమిషాలు అన్ని పోతున్నాయి. అటెంక దండయాత్ర, ఇది దోమల దండయాత్ర అన్నట్టే ఇంకొన్ని కలిసి వస్తున్నాయి. అయితే ఏమంటావు ఇప్పుడు? అందుకే నైట్ షిఫ్ట్ వేసినావు అనుకో, చక్కగా ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటా. ఈడైతే దోమలు ఉంటాయి, మళ్ళీ ఇంటికి పోయినాక ఆరాంసే వండుకోవచ్చు. పొద్దుగాల దోమలు ఉంటాయి. నీకు ఒక్కనికే ఉన్నదా ఈ సమస్య? ఏమన్నా అందరికి అట్లనే ఉన్నది. రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా షూటింగ్ అప్పుడు ఫుల్ దోమలున్నాయి మా చుట్టూ అనుకుంటా ఒక వీడియో ఇడిస్తే దోమల కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది ఇంటర్నెట్ లా. చూసినావా సట్ట జరుచుకుంటా ఎట్లా చేసిర్రో షూటింగ్. అసలు ఈ నగరానికి ఓవైపు దోమలు, మరోవైపు దద్దులు. ఈ మస్కిటోలకు పాడాలి చరమగీతం. ఇంకా హైలైట్ అయింది తెలుసా, ఈ 2 నెలల్లో దోమలు మస్తు పెరుగుతాయట. అవునా? ఇయర్ ఎండింగ్ లా గుడ్లు పెట్టుంటాయి. ఇప్పుడు ఆ గుడ్లు దోమలుగా మారే టైము. మళ్ళీ ఇవి సాయంత్రం పూట తెల్లార గట్ల మస్తు హుషారు మీద ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారట. ఏడికి పోయినా దోమలతోటి సహజీవనం చెయ్యాల్సిందే. తప్పదంటవా? ఇట్లా కాదు, చక్కగా ఆదిత్య 369 సినిమా లెక్క మొత్తం ఫుల్ బాడీ సూట్ కుట్టించుకుంటా. అప్పుడైతే దోమలు కుట్టకుంటుంటాయి. దోమలు పాడుగాను. పబ్లిక్ మీకాడ ఎట్లుంది పరిస్థితి? సేమ్ గింతే అనుకునేది ఉంటే జాగ్రత్త. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. మాపటిల్లి జప్పున దర్వాజాలు కిటికీలు మూసుకోండి. భద్రం మరి.